ఇప్పటి వరకు ఇంత అందంగా ఎవరైనా ప్రపోజ్ చేసుంటారో లేదో నాకు తెలీదు. ఐ లవ్ యూ. కాళ్ళు చేతులు ఆడలేదే, నా బిడ్డతో పెట్టి పుట్టాడు. సుమతి, ఏంటి మళ్ళీ ఆ అమ్మాయి ఇంటికి వచ్చినట్టుంది? మళ్ళీ రావడం ఏమిటి? ఎప్పటికైనా మా ఇంటికి రావాల్సిందే కదా. రావాల్సిందే, కానీ వాళ్ళింట్లో ఒప్పుకోవాలి కదా. డాక్టర్, ఒక చిన్న సందేహం. ఈ ఏంటమాది? నార్కోలెప్సీ నాన్న. నార్కోలెప్సీ అంటే ఏంటి డాక్టర్? సరే డాక్టర్, ఓకే, కలిసినప్పుడు మాట్లాడతాను. ఏంటమ్మా ఇది? షాక్ అయితే పడిపోతాడట, ఎప్పుడు లేస్తాడో తెలియదట. సరే, అవన్నీ వదిలే. రోడ్లో నడిచెళ్తూ ఉంటాడు, ఎప్పుడు పడిపోతాడో ఎవరికి తెలుసు. అన్నిటికన్నా మనవాడినో మనవరాలను ఎత్తుకోలేనట. ప్లీజ్ నాన్న, నాలో ఏదైనా లోపం ఉండుంటే ఏం చేసేవారు? నీలో 1,00,000 లోపాలుండొచ్చమ్మా, కానీ నిన్ను పెళ్లి చేసుకునేవాళ్ళలో ఏ లోపం ఉండకూడదనుకునేవాడే తండ్రి. బెంగళూరు నుంచి కార్తీక్ అని నేను చూడడానికి వచ్చాడే, నువ్వు నచ్చలేదన్నావే, దానికి కూడా ఇతనే కారణమా? లేదు నాన్న, అప్పుడు ప్రేమ లేదు, సానుభూతే ఉందా? ఒకవేళ ఈ అబ్బాయి నువ్వు అడిగిన ప్రశ్నలకి కరెక్ట్ గా సమాధానం చెప్పాడా? అడగాలని నాకు అనిపించలేదు నాన్న. కానీ నాకు అనిపిస్తోందమ్మా. అడగమంటావా? బాబు, మాట వరుసగా అడుగుతున్నాను సార్. నా స్థానంలో నువ్వుండి నీ కూతురు నీ దగ్గరకు వచ్చి నీలాంటి కుర్రాన్ని తీసుకొచ్చి ఇతన్నే పెళ్లి చేసుకుంటానంటే నువ్వేమంటావు? ఒప్పుకోను సార్. ఏ? ఎందుకంటే వారసులు చాలా ముఖ్యం సార్. అప్పటికీ మీ అమ్మాయి అర్థం చేసుకోకుండా ముందుకేస్తే? నచ్చ చెప్తాను, అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు నేనేమంటానని అనుకుంటున్నావు? ఇక్కడి నుంచి బయటికి పోరా అంటారు. నానా, నేను చెప్పేది. మీరా, నాకు డబ్బు ముఖ్యం కాదు, కులము ముఖ్యం కాదు, పిల్లలు ముఖ్యం, వారసులు ముఖ్యం. అర్థం చేసుకో. ఈ పెళ్లి జరగదు. గుజరాత్ నుంచి వచ్చిన మెటీరియల్ చెక్ చేసావా? ఎవరెవరు పంపించాలో త్వరగా పంపించేసి. రామ్మా మీరా. ఆంటీ ఇంద్ర ఎక్కడ? మేడం మీద ఉన్నాడు, కూర్చోమ్మా. మీరా, మీరా. ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? పెద్ద తోపుగాడవనే ఫీలింగా? చంపేస్తా. త్యాగం చేస్తున్నావా? ఇకపై ఎప్పుడైనా ఇలా ఫోన్ ఆఫ్ చేయడం, కట్ చేయడం కనుక చేసావో? మీ నాన్నకి నేను బొత్తిగా నచ్చలేదు మీరా. ఆయన చెప్పేది కరెక్టే కదా. మా నాన్నకు నచ్చలేదు, మా అమ్మకు నచ్చలేదు, నాకు ఇవేవి ముఖ్యం కాదు. నాకు నువ్వు నచ్చావు, అంతే. అర్థమైందా? నీ నిద్రే గనక సమస్య కాకపోతే నువ్వు నా సొంతమైదాన్ని కదా. పిచ్చివాడిలా మాట్లాడుకో. నువ్వెలా ఉన్నా నేను నీకే సొంతం. నువ్వంటే నాకు ఇష్టం ఇంద్రా. అన్నిటికీ ఓ పరిష్కారం ఉంది. నీకు నిద్రేగా సమస్య? సరే చెప్పు, నువ్వెప్పుడైనా నిద్రపోకుండా ఉన్నావా? అలాంటిదేం లేదు మీరా. ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా బుక్ చదివేటప్పుడు నిద్ర రాదు, కొంతమందికి సినిమా చూసేటప్పుడు నిద్ర రాదు, నాకు కూడా గేమ్స్ ఆడేటప్పుడు నిద్ర రాదు. నీకెప్పుడైనా అలా? ఆలోచించింద్రా. మీరా, నేను స్నానానికి కానీ బాత్రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుని ఎన్నో రోజులు నిద్రపోయాను, కానీ స్నానం చేస్తుండగా ఎప్పుడు నిద్రపోలేదు. నిజమా? నువ్వు చెప్పేది నిజమా? అవును. ఏ?
మీరా ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి మీరా? నా గురించి ఎవరేమనుకున్నా నాకు దిగులు లేదు. నేను చేసేది కరెక్టా తప్ప ఏది నాకు ముఖ్యం కాదు. నాకు నువ్వు కావాలి, కావాలి ఇంద్రా, కావాలి అంతే. ఏంటి మీరా? నీకు నిద్ర రాలేదు కదా? లేదు. ఇక ఎవ్వరూ మన పెళ్లి ఆపలేరు. మా నాన్న తలుచుకున్నా ఆపలేరు. మీరా ఏంటి ఇక్కడికి? ఏంటి మీరా? ఏం చేస్తా? పో మీరా. అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా? నా కడుపులో ఉన్న బిడ్డకి వయసు ఇప్పుడు 45 రోజులు. డాక్టర్ చెప్పారు. స్కాన్ చేసి చూశాను. ఒక చిన్న డాట్ లా కనిపించింది. 3 నెలలు జాగ్రత్తగా ఉండాలంట. భద్రంగా చూసుకుంటావు కదా? పెళ్లి మా నాన్నతో చెప్తాను. తిడతారు, కొడతారు, మాట్లాడరు, కానీ మన పెళ్లికి ఒప్పుకుంటారు. నా జీవితంలో నేను సంతోషంగా ఉన్న మొదటి రోజు అదే. నన్ను పూర్తిగా మార్చినందుకు థ్యాంక్స్ మీరా. ఓ, ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయిందా? ఇంద్రా, ఇంద్రా,
ఏం కావాలి? ఎవరా మీరు? నా కడుపులో బిడ్డ ఉందిరా. వద్దు, నన్ను వదిలేయండిరా.